నమస్తే, వెల్కమ్ టు దిశ. నా పేరు అజయ్. తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చర్చ హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ నేత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చాలా కాలంగా ఇప్పసారాను ప్రభుత్వం గుర్తించాలని అంటున్నారు. ఇప్పసారా అమ్మకాలను రాష్ట్రంలో పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన ఇప్పసారా అంశాన్ని లేవనెత్తడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పసారా తాగేవాళ్ళు 100 ఏళ్లు జీవించారని చెబుతున్నారు. దీంతో ఇప్ప పువ్వు సారాపై చాలాసేపు అసెంబ్లీలో చర్చ జరిగింది. అసెంబ్లీలోనే కాకుండా అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు బయట కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఇప్ప పువ్వు సారా ఆరోగ్యానికి అమృతమా లేదంటే విషమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఇప్ప పువ్వులో ఏముంటాయి, ఆరోగ్యానికి నిజంగానే మంచిదా, వైద్యులు ఏం చెబుతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇప్ప పువ్వు గురించి ఈ తరం వాళ్లకు తెలియకపోవచ్చు, కానీ గిరిజనులు మన తాత ముత్తాతలకు మాత్రం చాలా బాగా తెలుసు. ఒకప్పుడు పెద్దలు ఇప్ప పువ్వుతో సారా కాసి తాగేవాళ్ళు. ఇప్ప చెట్టు నుండి వచ్చిన పువ్వులతో ప్రత్యేకమైన పద్ధతిలో ఈ సారాను తయారు చేస్తారు. ఈ సారాను సేవించడమే కాకుండా అప్పట్లో అమ్మేవాళ్ళు కూడా. ఆ తర్వాత కొంతకాలానికి కల్తీ సారా తయారు చేయడం మొదలైంది. ఆ సారా తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వాలు ఇప్ప సారాను సైతం బ్యాన్ చేశాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్ప సారా అంశం తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో మళ్ళీ సారా దుకాణాలు తెరవాలని, లైసెన్స్ ఇచ్చి ఇప్ప సారా అమ్మకాలు జరపాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అసెంబ్లీలోనే డిమాండ్ చేశారు. ప్రస్తుతం లిక్కర్ తాగిన వాళ్ళు 60 ఏళ్లకే చనిపోతున్నారని, కానీ ఒకప్పుడు ఇప్పసారా తాగిన వాళ్ళు 100 ఏళ్ళు 115 ఏళ్ళు జీవించేవారని అనిరుద్ రెడ్డి చెబుతున్నారు. తన నియోజకవర్గంలోని తండాల్లో ఉన్న ప్రజలు గతంలో ఇప్పసారా తాగి 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించారని గుర్తు చేశారు. ఇప్ప పువ్వుతో సారా మాత్రమే కాకుండా ఐస్ క్రీమ్, కేక్స్, లడ్డూలు, బిస్కెట్లు లాంటి ఆహార పదార్థాలు కూడా తయారు చేయవచ్చని చెబుతున్నారు. దీనివల్ల ఆదివాసీలు, ఎస్టీలను ఆర్థికంగా బలోపేతం చేయవచ్చని సూచించారు. సారా తయారీకి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆధునిక పద్ధతుల్లో ఇప్ప పువ్వు ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. నిజానికి ఇప్ప పువ్వులో సహజంగానే కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి కేవలం మత్తు కోసమే కాకుండా గిరిజనులు పరిమితంగా ఔషధంగా కూడా తీసుకుంటారని తెలుస్తోంది. కానీ ఇప్ప పువ్వుతో చేసిన సారా తాగితే 100 ఏళ్ళు బతుకుతారని చెప్పడానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవు. ఇప్ప పువ్వులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయని జాతీయ పోషకాహార సంస్థ పరిశోధనలు చెబుతున్నాయి. ఇది అలసటను తగ్గించేందుకు, నరాల బలహీనతను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు. పువ్వు రూపంలో తీసుకున్నప్పుడు లభించే పోషకాహాలు అది సారాగా మారినప్పుడు కొంత మారుతాయట. ఆరోగ్యానికి మంచిది కదా అని సారాను అతిగా సేవిస్తే లివర్ దెబ్బతినడం, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇతర ఆల్కహాల్ డ్రింక్స్లో కెమికల్స్, రంగులు కలుస్తాయని, కానీ ఇప్ప పువ్వు సారా న్యాచురల్గా ప్రకృతి నుండి లభించే పదార్థాలతో తయారు చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి అంతగా హాని చేయదని చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో కొందరు మహిళలు ఇప్ప పువ్వు లడ్డూలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ లడ్డూలను కేజీ 300 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో ఈ లడ్డూలను కొనడానికి జనాలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ప్రధాని మోడీ సైతం మన ఇప్ప పువ్వు లడ్డూలను మెచ్చుకున్నారు. కాబట్టి ఇప్ప పువ్వు సారా అమ్మకాలు జరిపినా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. గోవాలో ఫెనీ, కాబు, ఉరాక్ పేరుతో లోకల్గా తయారు చేసే లిక్కర్ అమ్మకాలు జరుపుతున్నారు. వీటిని కొబ్బరి, జీడి మామిడితో తయారు చేస్తారు. గోవాలో లోకల్ బ్రాండ్స్కు ఎంతో డిమాండ్ ఉంటుంది. విదేశీయులు సైతం ఎంతో ఇష్టంగా వీటిని తాగుతున్నారు. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఉరాక్ తాగేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలోనూ ఇప్పసారా అమ్మకాలు జరిపితే లోకల్ బ్రాండ్గా గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అనిరుద్ రెడ్డి డిమాండ్ను ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా చూడాలి. ఇప్పసారాను పునరుద్ధరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.